మేనేజర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాను. ఏమంటే వీళ్ళేంటి మనం పెట్టిన సబ్జెక్ట్ ఏంటంటే ఎక్కడన్నా గ్రీవెన్స్లో పెట్టేది. మన వాళ్ళు ఏం చేస్తున్నారో దాని గ్రీవెన్స్లో అది కిందకి పంపటం, వీళ్ళు దాని మీద ఫాస్ట్గా రియాక్ట్ అవ్వటం. మండలంలో వచ్చేసి చెరువులు ఎక్కువ ఉన్నాయి, దగ్గర 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి చెరువులు చేస్తున్నారు. మన దగ్గరకు వచ్చి గ్రీవెన్స్లో ఒకటి పోయి ఒకటి డబ్బులు అడుగుతారట. అంటే అది ఒకటే కాదు, మేజర్ ఎవరైతే ఉందో లాటరీ తీశారు, ఎవరికో ఒకరికి వచ్చింది, అలాట్ చేశారు, ఇక్కడ డంపింగ్ పెట్టారు, వాళ్ళు వచ్చి గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇస్తున్నారు. దాని మీద ఇమీడియట్ యాక్షన్ అని చెప్పేసి అది అంటున్నారు. దానికి ఆ పేపర్ వాళ్ళు లెవెల కింద అధికారులు ఇబ్బంది పడుతున్నారు, అందరు ఇబ్బంది పడుతున్నారు, ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. దీన్ని సీఎం గారు లేదు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎందుకోసం సార్ ఇది ఉంది సార్ యాక్షన్ ప్లాన్. ఇది మీకు కూడా చాలా క్లియర్ గా చేశారు. ఎర్రగొండపాలెం మాత్రం లేదు దీనిలో సార్ మొత్తం 14 మండలాలు లేదు అనేది కంప్లైంట్ ముందు నుంచి ఉంది. గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పాం. గొప్పూరులో రీసెంట్ ఏదో నెగిటివ్ కంప్లైంట్ చేస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేడీస్ రోడ్డు మీదకి వచ్చేసి ధర్నా చేస్తే గౌరవ కలెక్టర్ గారు కూడా కల్పించుకొని అరేగమాన్ అలాగే ఆ 70,000 రిజిస్ట్రేషన్స్ అయిన వెయిటింగ్లో ఉన్నాం. దానిలో కూడా 2,000 వచ్చినాయి సార్ జిల్లాలో. ఆ 42,000 మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు 1,200 చేసాం సార్. ప్రోగ్రెస్ అంత లోపల వస్తుంది. బ్యాంకర్స్ కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చింది సార్. ఇప్పుడు మన రెపో రేటు ఎంత చెప్పినా కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు సార్. పాంప్లెట్స్ ఫస్ట్ టైం అయితే 5 లక్షలు గారు ఉండే, మన స్వామి గారు ఉండే, వీళ్ళు కూడా చెప్పమని చెప్పి ఈ సంఘాలు ఎక్కువ సంఘాలు విపరీతమైన బ్లాక్మెయిల్ చేయడానికి మీ అధికారులు కూడా ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తారో దాదాపు మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళకి వచ్చి ఆఫీసులకు వచ్చి ఏదైనా మాకు స్థలం ఇస్తారా లేదా దీనిపై కూడా మీరు చర్యలు తీసుకుని రిజిస్ట్రేషన్ జరిగేటట్టు. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్సి సమావేశం ఈరోజు ఒంగోలు కలెక్టరేట్లో గౌరవ సహచర మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అందరూ కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని అధికారులని సక్రమమైన ఆదేశాలు ఇచ్చి పరిపాలన ముందుకు నడిపించడంలో భాగంగానే ఈ యొక్క సమీక్షా సమావేశం జరిగింది. ముందుగా ఉపాధి హామీ పనుల విషయంలో, అలాగే త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఈరోజు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం, వీటన్నిటితోటి పట్టణ తాగునీటి సమస్య, అన్ని విషయాలపైన కూడా ఇవాళ సమీక్షించుకోవడం జరిగింది. ముఖ్యంగా 4 నియోజకవర్గాల్లో కరువు ఎక్కువగా ఉన్నది అనేటువంటి విషయం మీద అధికారులు కూడా వాళ్ళ నివేదికలు ఇచ్చారు. ఆ ప్రాంతాలతో పాటు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ జిల్లా అధికార యంత్రాంగం మంత్రి గారి నాయకత్వంలో ముందుకు సాగాలని చెప్పి సూచించడం జరిగింది. అందరి అభిప్రాయాలు ఏకాభిప్రాయంగానే ఈ యొక్క సమీక్షా సమావేశంలో ఉపాధి హామీ పేద వర్గాల ప్రజలకు రోజువారీ కూలీలు కూడా దొరకలేనటువంటి పరిస్థితులు ఉన్న దగ్గర ఉపాధి హామీ పనులను ఎక్కువగా చేయాలని,
అవసరమైన దగ్గర త్రాగునీటికి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవాలి, వాటికి ఉన్నటువంటి నిధులను కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా నిధుల అవసరం ఉంటే గ్రామ పంచాయతీల్లో, మండల పరిషత్తుల్లో, జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి నిధులని సమన్వయం చేయాలి. వాటన్నిటినీ కూడా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారుల దగ్గర నుంచి సిఈఓ, ఎంపీడీఓలు, అలాగే డిపిఓ వీళ్ళందరి దగ్గర నుంచి ఆ మొత్తం రిపోర్ట్ నివేదిక అంతా తీసుకొని ఆ నిధుల్ని మనం ఖర్చు చేసే దానిలో అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విడుదలయ్యే నిధులని మనం వెంటనే తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జలజీవన్ మిషన్ ప్రోగ్రాంలో, ఈ జలజీవన్ మిషన్ ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక వరం. దురదృష్టం ఏమంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ జలజీవన్ మిషన్కి సంబంధించిన పనులు చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ని ఇవ్వనటువంటి దానివల్ల జలజీవన్ మిషన్ అనేటువంటిది ఈ సంవత్సరంతో ముగింపు దశకి వచ్చేటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ జలజీవన్ మిషన్ అనేటువంటి పథకం మరొక 2 సంవత్సరాలు పొడిగించండి, మాకు నిధులు ఇవ్వండి, లేకపోతే మా రాష్ట్రం ఈ నిధులను ఉపయోగపెట్టుకోలేదని చెప్తే 26కే పూర్తి కావాల్సినటువంటి ఆ స్కీమ్ని 28 చివరి వరకు దీన్ని పొడిగిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక దాదాపు 50,000 కోట్ల రూపాయల జలజీవన్ మిషన్ రద్దయ్యే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రంలో. దీన్ని తిరిగి మళ్ళీ గాడిలో పెట్టడానికి గ్రామాలకి కేవలం భూగర్భ జలాలు కాదు, బోర్ల మీద వచ్చేటువంటి నీరే కాదు, సర్ఫేస్ వాటర్ ఏదైతే నదుల్లో, రిజర్వాయర్లలో నిల్వ ఉంచుతున్నామో ఆ నీటిని పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ఇవ్వాలన్నటువంటి లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పనిచేస్తున్నాయి. దానిలోనే ఇవాళ తిరిగి మళ్ళీ జలజీవన్ మిషన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో మరింత వేగవంతం చేయడానికి ఇప్పటికే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా పనిచేస్తున్నాయి. జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ వీటన్నిటినీ కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్ళడంలో ఈ జిల్లాని సమగ్రమైనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలని పేద గ్రామాల్లో, పేద వర్గాల ప్రజలకి, మధ్యతరగతి రైతాంగానికి అందించడంలో ఈ ప్రభుత్వం ఎక్కువ చొరవ తీసుకుంటుంది. ఈ డిఆర్సి సమావేశంలో కూడా అందరం కలిసి అదే ఆలోచన చేశాం. భవిష్యత్తులో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా మంత్రి గారు అయినటువంటి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరు శాసనసభ్యులు కలిసి ఈ జిల్లాలో అన్ని కార్యక్రమాల పట్ల దృష్టి సారించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతాంగానికి అవసరమైనటువంటి ఏదైతే ఇవాళ పొగాకు పండించే రైతులకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి, సరైన రేట్లు రావటం లేదన్నారో దాని విషయం కూడా ఇవాళ మాట్లాడడానికి టొబాకో బోర్డు అధికారుల్ని, రైతు సంఘాలతో కూడా సమావేశం ఉంది. మధ్యాహ్నం అది కూడా మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మిగిలినటువంటి పంటలు, కమర్షియల్ పంటలు ఏవైతే ఉన్నాయో, మెట్ట పైర్లు, వాటికి కూడా సరైనటువంటి మోతాదులో ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచనతో దీన్ని అభివృద్ధి చేయడానికి, రైతులకి అండగా నిలబడడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన పార్లమెంటు సభ్యులు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ద్వారా ఎన్బిసిసి అనే సంస్థలో
ఖాళీగా ఉన్నటువంటి స్థలాలని అభివృద్ధి చేయడానికి ఏ రకమైన ప్రాజెక్టులు పెడితే బాగుంటుంది, ముఖ్యంగా ఆ స్థలాలు ఎక్కడ ఉండాలి అనేటువంటి దానిలో పట్టణ నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరర్ధకమైన స్థలాల్ని వాటిని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ఆయా సంస్థలకి ఆదాయం తీసుకురావడమే కాదు, ఆయా ప్రాంతంలో ఆ భూములు వాడుకలోకి తేవడానికి ఎన్బిసిసి అధికారులను కూడా పిలిపించారు. వాళ్ళు కూడా కొంత వివరాలు చెప్పారు. దీన్ని ఇంకా సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని చెప్పి ఎంపీ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిన తర్వాత ఎక్కడైతే ఇటువంటి స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసే దిశలో మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.